ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ద్రౌపదీ హరణ పర్వ అనే అనుపర్వలో జయద్రథుని సహచరుడైన కోటికాస్యుడు ద్రౌపదీదేవి దగ్గరికి వచ్చాడు. ఒంటరిగా ఉండేటువంటి ద్రౌపదీదేవి దగ్గర అన్ని విషయాలను కనుక్కొని ఆ అన్ని విషయాలను కూడా జయద్రథునికి చెప్పాడు. ఇక జయద్రథుడు కూడా సాక్షాత్తుగా వచ్చి ద్రౌపదీదేవిని నా రాజ్యానికి నాతో పాటు రమ్మని తను కోరాడు. అందుకు ద్రౌపదీదేవి గారు చాలా ఆగ్రహంతో అతన్ని భయపెడుతోంది. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పాండవులందరూ కూడా వారు వేట కోసం వెళ్ళారు. వారు త్వరలోనే రాబోతున్నారు. వారు రాకకు తను ఎదురు చూస్తూ వచ్చేంత వరకు కూడా కాసేపు కాలక్షేపం చేస్తే వారు వచ్చిన వెంటనే వీడిని సంహరిస్తాడు, లేకపోతే వీటితో యుద్ధం చేసి వీడిని ఓడిస్తారు. కాబట్టి అతన్ని భయపెడుతూ చక్కటి మాటలు కూడా ద్రౌపదీదేవి గారు చెబుతున్నారు. గాంధీవాన్ని ధరించినటువంటి అర్జునుడు ఒకవైపు తను శంఖనాదాన్ని చేస్తూ, ఇంకొక వైపు గాంధీవం నుండి పదునైనటువంటి బాణాలు నీ ఎక్కుపెట్టి నీ పైన వదిలితే ఆ పాంచజ శంఖం యొక్క ధ్వనిని, అలాగే గాంధీవం నుండి వచ్చినటువంటి బాణాలని రెండిటిని కూడా నీవు ఎదుర్కోలేవయ్యా, అందుకోసం పారిపోమని చెబుతుంది. అలాగే గదాహస్తం భీమమభిద్రవంతం మాద్రీపుత్రౌ సంపతంతౌ దిశశ్చ అమర్షజం క్రోధ విషం వమంతౌ దృష్ట్వా చిరంతాపముపైష్యసేధమా. ఓ అధముడా, ఓ జయద్రథ, నీవు పరమ అధముడివి, తుచ్చుడివి, నీచుడివి. నువ్వు ఎందుకు అంటే, నీవు నన్ను అపహరిస్తావని అనుకుందాం. నన్ను అపహరించిన తర్వాత గదను ధరించి భీముడు నీపైకి దూసుకొస్తాడు, అతన్ని ఎదుర్కోగలవా? అలాగే ఘోరమైనటువంటి సర్పాలలాగా మాద్రీపుత్రులైనటువంటి నకుల సహదేవులు వారిద్దరు కూడా నీపైన బుసలు కొడుతూ వస్తారు. అదంతా కూడా విషాన్ని వన్య రూపంలో కార్చేటువంటి పెద్ద పెద్ద సర్పాల్లాగా ఉంటారు వారు. అంటే వారి బాణాలు అటువంటివి. ఆ బాణాలనైనా నీవు ఎదుర్కోగలవా? అందుకోసం వెంటనే పారిపో, వారి సంతాపాగ్నిలో నీవు దహించుకుపోతావు. నీవు నా వైపు చూడడం కూడా నీ అపరాధమే అవుతుంది. అందుకోసం నీ ప్రాణాలను దక్కించుకోవయ్యా. యథావాహం నాతి చరేత్ కథంచిత్ పతీన్ మహార్హాన్ మనసాపి జాతు తేనాద్య సత్యేన వశీకృతం త్వాం దృష్టాస్మి పార్థై పరికృష్యమాణం. అలాగే ఓ జయద్రథ, నా మనస్సులోనైనా నేను ఎప్పుడు కూడా నా పతులను తప్ప ఎవరిని కూడా వేరే పరపురుషుని నేను తలుచుకోలేదు. అంత పాతివ్రత్యాన్ని నేను పాటిస్తూ ఉన్నాను. నా పతుల యొక్క మాటలను ఎప్పుడు కూడా జవదాటలేదు, వారిని ఎదిరించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. వారి ఆజ్ఞ అంటే నాకు శిరోధార్యము. వారి ఆజ్ఞ ద్వారా నేను ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖంగా ఉండగలని గట్టిగా నమ్ముతాను. అటువంటి పాతివ్రత్యాన్ని నేను చక్కగా ఆచరించేదే అయితే ఆ సత్యప్రభావం వలన పాండవులందరూ కూడా రాబో కాలంలో నీ పైన జయాన్ని పొందుతారు. నీవు నన్ను అపహరిస్తావని అనుకుందాం. అపహరించి నన్ను తీసుకువెళ్లే సందర్భంలో వారందరూ కూడా ఎదురుగా వచ్చి నీతో యుద్ధం చేసి నీపై జయాన్ని పొందుతారు. జయాన్ని పొందిన తర్వాత ద్రష్టాస్మి పార్థై పరికృష్యమాణం, నిన్ను ఈడ్చుకొని తీసుకువెళ్తూ ఉంటారు. అది నేను చూస్తాను. నన్ను నీవు తాకుతున్నావు కదా, అది కూడా అసంస్పర్శ, మనసులో చక్కని భావనలు లేక దుష్టభావనతో నన్ను స్పర్శ చేయడం అనేదే నీ అపరాధం. ఆ అపరాధానికి ఫలితంగా నీవు నేలపై పడి దొర్లవలసి వస్తుందయ్యా. న సంభ్రమం గంతుమహం హి శక్షే త్వయా నృశంసేన వికృష్యమాణ సమాగతాహం హి కురు ప్రవీరైః పునర్వరం కామ్యకమాగతాస్మి. జయద్రథ, నీవు పరమ క్రూరుడివి. నన్నిప్పుడు బలవంతంగా లాక్కు వెళ్ళినా కూడా నేను భయపడను. ఎందుకంటే నా భర్తలందరూ కూడా శీఘ్రంగా వస్తారు, వచ్చి నీ పైన జయాన్ని పొందుతారు, నిన్ను జయించగలరు. అంతటి సామర్థ్యం కలిగిన వారే వారు. నా దగ్గర ఇన్ని రథాలున్నాయి, ఇన్ని ఏనుగులున్నాయి, ఇంత పదాతి దళం ఉన్నది, ఇంతపైన మహారథులున్నారు అని అనుకుంటున్నావేమో. కానీ క్షణమాత్రంలో వారందరూ కూడా ఓడిపోతారు, వారందరూ కూడా హతులైపోతారు.
వారిని సంహరిస్తారు నా భర్తలందరూ కూడా. వారి సంహారం అంతా అయిన తర్వాత నిన్ను నేలపైన ఈడ్చుకుంటూ వస్తూ ఈ కామ్యక వనానికి తీసుకొస్తారు. అదంతా కూడా నా పాతివ్రత్యం యొక్క ప్రభావము. పాండవుల యొక్క గొప్పదనాన్ని చెబుతూ దానికన్నా తన పాతివ్రత్యం ఏదైతే ఉందో, అనగా మనం ఏదైతే వ్రతాలని ఆచరిస్తూ ఉంటామో వాటిపైన మనకు అధికమైనటువంటి నిష్ఠ ఉండాలి. ఆచరించే వారికే నిష్ఠ లేకపోతే అవి అధికమైనటువంటి ఫలాన్ని ఇవ్వలేవు. దానిపైన నిష్ఠ ఉండాలి. అలాగే పరమాత్మ యొక్క ఆజ్ఞాన్ని ఆచరిస్తూ ఏవైతే ధర్మసూత్రాలు ఉంటాయో వాటికి లోబడి మనం ఆచరించేటువంటి వ్రతాలపైన అధికమైన నిష్ఠ, విశ్వాసము ఇవే మనల్ని కాపాడుతాయి. ఆ విధంగా పాతివ్రతం యొక్క ప్రభావం చేత త్వరలోనే నీ ఓడిపోతావు అని ద్రౌపదీదేవి గారు ఇంకా దీర్ఘంగా మాట్లాడిన తర్వాత అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ ఉన్నారు. వైశంపాయనువాచ సాతానను ప్రేక్ష విశాల నేత్ర జిగృక్షమాణా నవభర్త్సయంతి ప్రోవాచ మామా స్పృశతేతి భీత ధౌమ్యం ప్రచుక్రోష పురోహితం సా. ఇక వాడికి ఎంత చెప్పినా కూడా వదలటం లేదు. ఆ మూర్ఖుడైనటువంటి నీచుడు, తుచ్చుడైనటువంటి ఆ జయద్రథుడు తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు ద్రౌపదీదేవిని బంధించమని. వారందరూ కూడా పరిగెత్తుకుంటూ ద్రౌపదీదేవి వైపు వస్తున్నారు. ద్రౌపదీదేవి గారు అబభర్త్సయంతి, వారిని గట్టిగా దూషిస్తూ ఉంది. వద్దు, నా దగ్గరికి రావద్దు అని దూషిస్తూ తను పరిగెత్తుతూ ఉన్నా కూడా ఆ భయపడ్డటువంటి ద్రౌపదీదేవిని చూస్తూ వాడు నవ్వుతూ ఉన్నాడు ఆ జయద్రథుడు. అప్పుడు గట్టిగా ధౌమ్యాచార్యుల వారిని తను పిలిచింది ద్రౌపదీదేవి. జగ్రాహతాముత్తర వస్త్రదేశే జయద్రథస్థం సమవాక్షిపత్సా తయా సమాక్షిప్త తనుస్స పాపః పపాత శాఖీవ నికృత్తమూలః. ఆ సైన్యం మొత్తం అందరూ కలిసి కూడా, అంటే సైన్యంలో కొంత భాగం వరకు వచ్చారు. వచ్చి వారందరూ ఎంతో ప్రయత్నం చేసినా కూడా ద్రౌపదీదేవిని పట్టుకోలేకపోయారు వారందరూ కూడా. ఇక జయద్రథుడే స్వయంగా వచ్చి ఆ ద్రౌపదీదేవి యొక్క ఉత్తరీయపు కొంగుని పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే ద్రౌపదీదేవి గారు కూడా విదిల్చి వాడిని గట్టిగా కొట్టారు. కొట్టేటప్పటికీ స్త్రీ అబల అని అనుకుంటూ ఉంటాం, కానీ సబలగా నిరూపించింది ద్రౌపదీదేవి. ఆవిడ యొక్క దెబ్బకు అలా నేల కూలిన వృక్షం ఎలాగైతే పడిపోతుందో అలా గట్టిగా పడ్డాడు ఆ జయద్రథుడు. అతనికి కోలుకోవడానికి కాసేపే పట్టింది. అటువంటి మహారథికుడు, మహాశూరుడు, ఎన్నో యుద్ధాల్లో జయించి ఎన్నో రాజ్యాలను తన అధీనంలో ఉంచుకున్నటువంటి జయద్రథుని కూడా ఒకే ఒక దెబ్బతో కొట్టి కింద పడేసినటువంటి మహా ధీరురాలైనటువంటి వారు ఆ ద్రౌపదీదేవి గారు. అప్పుడు ప్రగృహ్యమాణాతు మహాజవేన ముహుర్వినిశ్వస్య చ రాజపుత్రీ సాకృష్యమాణా రథమారురోహ ధౌమ్యస్య పాదావభివాద్య కృష్ణ. ఇక జయద్రథుడు కాసేపై కోలుకున్న తర్వాత పైకి లేచాడు. ఇంకా సైన్యాన్ని పిలిచాడు. అందరూ కలిసి మూకుమ్మడిగా ఆవిడపైన దాడి చేశారు. దాడి చేసి ఆవిడని పట్టుకోపోతే ఆవిడ గట్టిగా చెబుతున్నారు, నన్నెవరు మీరు తాకవద్దు, నేనే స్వయంగా రథాన్ని అధిరోహిస్తాను, నీ రథాన్ని ఎక్కుతాను, కానీ కొంతసేపటిలోనే మీరందరూ కూడా నశించిపోతారు, పాండవులు వస్తారు, మిమ్మల్ని హతమారుస్తారు, కాబట్టి జాగ్రత్త అని అక్కడే పక్కనే నిలబడ్డటువంటి ధౌమ్యాచార్యుల వారికి నమస్కరించి, అనగా వారికి చెబుతోంది, నన్ను ఈ విధంగా జయద్రథుడు అపహరిస్తున్నాడు, నన్ను రక్షించండి, నా ప్రాణనాథులు పాండవులందరూ కూడా వచ్చేట్టుగా చేయండి అని వారిని ప్రార్థించి ఆ జయద్రథుని యొక్క రథాన్ని అధిరోహించినది. అప్పుడు ధౌమ్యాచార్యుల వారు కూడా గట్టిగా నిందిస్తున్నారు ఆ జయద్రథుడిని. ధౌమ్యౌవాచ నేయం శక్యా త్వయా నేతుం అవిజిత్య మహారథాన్ ధర్మం క్షత్రస్య పౌరాణం అవేక్షస్వ జయద్రథ. ఓ జయద్రథ, ఒకసారి ప్రాచీనమైనటువంటి క్షత్రియ ధర్మాన్ని తెలుసుకున్న దాన్ని గుర్తు కూడా తెచ్చుకో. ఎంతమంది ఎందరి స్త్రీలను అపహరించారు, అపహరించిన వారు ఎటువంటి గతులను పొందారనే విషయాన్ని కూడా చాలా గట్టిగా తెలుసుకో. ఎందుకంటే నీవు సామాన్య స్త్రీని అపహరించడం లేదు, సామాన్య స్త్రీని అపహరించినా కూడా మహాపాపమే. అందులోనూ కూడా మహారథికులు, సాక్షాత్తుగా దైవాంశ సంభూతులైనటువంటి ధర్మరాజ ప్రభుతుల యొక్క పట్టమహిషిని నీవు అపహరిస్తున్నావు. ఇలా అది కూడా దొంగచాటుగా, వారు లేని సందర్భంలో దొంగచాటుగా అపహరించడం అనేది ధర్మమేనా? ఇది ధర్మ విరుద్ధం కదా.
అలాగే నీకు ఆవిడని తాకే అధికారం కూడా లేదు, అర్హత కూడా లేదు. క్షుద్రం కృత్వా ఫలం పాపం త్వం ప్రాప్స్యసి న సంశయః ఆసాద్య పాండవాన్ వీరాన్ ధర్మరాజ పురోగమాన్. ఓ పాపిష్ఠుడా, ఓ జయద్రథ, ధర్మరాజు మొదలైనటువంటి పాండవులతో వైరం పెట్టుకుని నీవు చేస్తున్నటువంటి ఈ ద్రౌపది అపహరణ అనేది మహాపాపభూయిష్టమైనటువంటి కర్మ. దీని ఫలాన్ని త్వరలోనే అనుభవిస్తావు, అందులో ఎటువంటి సందేహం లేదు. సామాన్యుల ధర్మరాజు ప్రభుతులందరూ కూడా వారికి ఎంతో ప్రీత్యాస్పదురాలైనటువంటి ఆ ద్రౌపది దేవిని అపహరించడం అంటే పెద్ద ఘటసర్పాన్ని తెచ్చుకుని నీ పక్కన పెట్టుకున్నట్టే. వైశంపాయనువాచ ఇత్యుక్త్వా హర్యమాణాం తాం రాజపుత్రీం యశస్వినీం అన్వగచ్చత్తదా ధౌమ్యః పదాతిగణ మధ్యగః. ఎంత చెప్పినా కూడా జయద్రథుడు వినటం లేదు. వినక తన రథంలో తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు ఆ ద్రౌపది దేవి గారిని. ద్రౌపది దేవి గారు కాస్త దూరంగా కూర్చున్నారు. వాడిని తాకకుండా ఏకాసనం కాకుండా వేరే ఆసనంలో కూర్చొని వాడితో పాటు అలా ప్రయాణం అనేది ప్రారంభమైంది. అన్ని సైన్యం యొక్క మధ్యలో జయద్రథుడు ఉన్నాడు. ఇక ధౌమ్యాచారులు వారు కూడా వదలకుండా ఆ ద్రౌపది దేవి గారిని అనుసరిస్తూ ఆ సైన్యం మధ్యలోనే వారు కూడా ద్రౌపది దేవి వెళ్ళేటువంటి రథం వెనకే వెళుతున్నారు అని చెబుతూ ఇక్కడికి 268వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 269వ అధ్యాయంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ ఉన్నారు. వైశంపాయనువాచ తతో దిశ సంప్రవిహృత్య పార్థాః మృగాన్ వరాహాన్ మహిషాంశ్చ హత్వా ధనుర్ధరా శ్రేష్ఠతమాః పృథివ్యాం పృథక్చరంతః సహితా బభూవుః. ఇటువైపు జయద్రథుడు ద్రౌపది దేవిని అపహరించాడు. వారితో పాటు ధౌమ్యాచారుల వారు వెళ్తున్నారు. ఇంకొక వైపు పాండవులందరూ కూడా వేట కోసం వెళ్ళారు. అక్కడ ఉండేటువంటి తాపసులకు ఇబ్బందులు రాకుండా కొన్ని క్రూర జంతువులు సంహరించడం కోసం వారు వెళ్ళారు. వారందరూ కూడా ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్కరు వెళ్ళారు. ఉత్తర దిక్కుకు మాత్రం నకుల సహదేవులు వెళ్ళారు. ఈ విధంగా 5గురు 4 దిక్కుల వైపు వెళ్ళారు. వెళ్ళిన వారందరూ కూడా 4 దిక్కుల్లో ఉండేటువంటి క్రూర మృగాలను సంహరించిన తర్వాత ఒకే వైపు వచ్చి మధ్యలోనే ఒక చోట కలుసుకున్నారు. తతో మృగ వ్యాల గణాను కీర్ణం మహావనం తద్విహగోపఘుష్టం భ్రాతృంశ్చ తానభ్యవదద్యుధిష్ఠిరః శ్రుత్వా గిరో వ్యాహరతాం మృగాణాం. ఆ సమయంలో ఆ అడవి ఎలా ఉన్నదంటే క్రూర మృగాలు, విషసర్పాలు వాటితో కూడినటువంటి అడవి. ఇది దట్టమైనటువంటి అడవి. ఉన్నట్టుండి ఆ అడవిలో పక్షుల కిలకిల రావాలనేది పెద్దగా పెరిగిపోయాయి. అవన్నీ కూడా గట్టిగా అరుస్తున్నాయి. ఏవో అవంతా కూడా సంతోషంలో కాదు కానీ ఏదో బాధతో గట్టిగా అరుస్తున్నాయి. ఆ అరుపులనేవి ఒకేసారి మిన్నముడుతున్నాయి. వన్యమృగాలన్నీ కూడా భయంతో ఆర్తనాదం చేస్తూ ఒకే వైపు పరిగెత్తుతూ ఉన్నాయి. ఆ అన్నిటినీ గమనించినటువంటి యుధిష్ఠిరుడు తన తమ్ములతో సోదరులతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యుధిష్ఠిరువాచ ఆదిత్య దీప్తాం దిశమభ్యుపేత్య మృగాద్విజాః క్రూరమిమే వదంతి ఆయాసముగ్రం ప్రతివేదయంతో మహావనం శత్రుభిర్బాధ్యమానం. ఓ సోదరులారా, గమనించండి, ఈ మృగాలన్నీ కూడా తూర్పు దిక్కుకు పరిగెత్తుతూ క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి. ఇంతవరకు కూడా శాంతంగా ఉండేటువంటి వనం, మనం ఎంతోసేపు వేటాడాం. వేట ఆడిన ఏ సందర్భంలో కూడా ఇటువంటి అరుపులు వినలేదు ఆ ప్రాణుల నుండి మనం. కానీ ఉన్నట్టుండి అవన్నీ కూడా అరుస్తూ తలో దిక్కుకు పరిగెత్తుతూ ఉన్నాయి. అందులోనూ కూడా తూర్పు వైపు అవన్నీ కూడా పరిగెత్తుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఏదో ఒక భయానకమైనటువంటి ఉత్పాతాన్ని సూచిస్తుంది. మన శత్రువులు మనకు విరుద్ధంగా ఏదో పథకాన్ని రచించినట్టు నాకు అనిపిస్తోంది. క్షిప్రం నివర్తధ్వమలం మృగైర్నో మనోహిమే దూయతి దహ్యతే చ బుద్ధిం సమాచాద్య చ మే సమన్యు ఉద్భూయతే ప్రాణపతి శరీరే. తన శరీరంలో తన మనసులో జరిగేటువంటి అలజడిని ధర్మరాజు గారు చక్కగా చెబుతున్నారు. అందుకోసం ఆ ప్రాణులన్నీ కూడా ఒక సూచనను సూచిస్తున్నాయి. కాబట్టి మనం ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మన ఆశ్రమానికి వెళ్ళిపోదాం. నా మనస్సు ఏదో ఆందోళన శంకిస్తూ ఉంది. ఏదో జరగరాని పని ఏదో జరిగినట్టుగా నాకు అనిపిస్తోంది. అంతేకాదు నా మనస్సు, బుద్ధి యొక్క వివేచన శక్తి ఇవి రెండు కూడా అవన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. అవన్నీ కూడా వ్యథితము, చింతాక్రాంతమైపోయాయి. ప్రాణపతి అనగా నా శరీరంలో ఉండేటువంటి నా జీవుడు ఏదో కొట్టుకుంటూ ఉన్నాడు. అంటే నాకే తెలియని విధంగా
ఏదో ఉత్పాతం జరుగుతోంది అని అనిపిస్తూ ఉంది అని ధర్మరాజు గారు చెబుతున్నారు. సరస్సు పర్ణేన హతోరగం యథా రాష్ట్రం యథా రాజకమార్తలక్ష్మి ఏవం విధం మే ప్రతిభాతి కామ్యకం శౌండర్యతా పీతరసశ్చ కుంభః. అది ఎలా ఉన్నది అంటే, గరుడ పక్షి సరస్సులో ఉండేటువంటి మహాసర్పాన్ని ఎగురు వేసుకుపోయినప్పుడు ఆ సరోవరమంతా కూడా ఎలాగైతే అల్లకల్లోలమైపోతుందో, సర్పం చాలా పెద్ద శరీరం కలిగినటువంటి సర్పం, ఆ సర్పం అలా గరుడ పక్షి పట్టుకున్నప్పుడు తన శరీరాన్ని విదిలుస్తుంది. ఆ విదిల్చిన సందర్భంలో అక్కడ ఉండేటువంటి నీరంతా కూడా చెల్లా చెదురుగా పడుతూ అక్కడ ఉండేటువంటి వృక్షాలపైన పడడం, కింద ఉన్నటువంటి బురద పైకి రావడం, అదంతా కూడా ఎంత అల్లకల్లోలంగా ఉంటుందో. ఇదొక ఉదాహరణ అయితే, ఇంకొక ఉదాహరణ కూడా చెబుతున్నారు ధర్మరాజు గారు. రాష్ట్రం యథా అరాజకం రాజ్యలక్ష్మి. రాజ్యంలో ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. అదే సందర్భంలో రాజు లేకపోతే వారికి ఇంకా బాధ అనేది ఇంకా ఎలాగైతే ఎక్కువ అవుతుందో, అలాగే పూర్ణ కుంభం, ఆ కుంభంలో ఉండేటువంటి రసాన్ని దొంగలందరూ కూడా దాన్ని దొంగలిస్తే అది ఎలాగైతే ఖాళీగా ఉంటుందో, కామ్యక వనం నాకు అలా తోస్తుంది అని చెబుతున్నాడు. ఈ ఏవం శౌండర్యతాపీత రసశ్చ కుంభః అనే ఏదైతే చతుర్థ పాదం ఉన్నదో దానికి నీలకంఠాచార్యుల వారు ఒక చింత వృత్తాంతాన్ని కూడా చెబుతున్నారు. ఒక రైతు తను అనేక బిందెలు పెట్టుకున్నాడట. శరీరం పైన ఒక 3-4 బిందెలు పెట్టుకుని వాటిపైన ఏవో ఫలరసాలు అలాగే కొన్ని నీళ్లను మోసుకు వెళ్తూ ఉన్నాడట. వెళ్లే సందర్భంలో వెనక వచ్చేటువంటి ఒక ఏనుగు ఆ రైతుకు తెలియకుండా ఆ బిందెలలో ఉండేటువంటి రసాన్ని మొత్తాన్ని కూడా పానం చేసేసింది. ఎప్పుడైతే బిందెలన్నీ కూడా ఖాళీ అయిపోయాయో దించి చూస్తాడు రైతు, అందులో ఏ రసాలు కూడా లేవు. అతను ఎంతో బాధపడ్డాడు. ఎందుకంటే ఎంతో కష్టపడితే గాని ఆ రసాన్ని మొత్తాన్ని కూడా తను సంగ్రహించలేడు. కానీ ఎవరైతే దొంగతనం చేశారో ఆ ఏనుగుని ఎదుర్కొందామంటే అంత శక్తి సామర్థ్యాలు లేవు. తనను తాను నిందించుకున్నాడట. ఆ విధంగా ఏవం విధం మే ప్రతిభాతి కామ్యకం, మనకు తెలియకుండానే మన శత్రువులు ఎవరో కూడా మన దగ్గర ఉండేటువంటి సంపదలను అపహరిస్తున్నట్టుగా నాకు తోస్తుంది అని ధర్మరాజు గారు చెబుతూ, తే సైంధవైరత్య నిల ప్రవేగైః మహాజవైర్వాజిభిరుహ్యమానాః యుక్తైర్బృహద్ సురతైర్వీరాః తదాశ్రమాయాభిముఖా బభూవుః. ఈ విధంగా ధర్మరాజు గారు తన తమ్ముళ్లకు చెప్పిన తర్వాత వారికందరూ కూడా ధర్మరాజు గారి మాట అంటే వేదవాక్యే. ధర్మరాజు గారు చెప్పిన తర్వాత ఎదురు తిరిగే ప్రసంగమే లేదు. వెంటనే వారందరూ కూడా వేగంగా చలించేటువంటి వారి ఏవైతే ఉత్తమ జాతి సింధు దేశపు గుర్రాలున్నాయో వాటిచే పూంచబడినటువంటి రథాన్ని ఎక్కి వారందరూ కూడా తమ ఆశ్రమం వైపు పరిగెత్తారు. తేషాం తు గోమాయురసల్ప ఘోషో నివర్తతాం వాముపేత్య పార్శ్వం ప్రవ్యాహరత్ ప్రవిమృశ్య రాజా ప్రోవాచ భీమం చ ధనంజయం చ. పాండవులందరూ కూడా అటువైపు తమ ఆశ్రమం వైపు వెళ్తున్నారు. వారందరూ కూడా వచ్చే సందర్భంలో ఒక నక్క గట్టిగా అరుస్తోంది. అందులోనూ కూడా ఆడనక్క గట్టిగా అరుస్తూ వారి ఎడమ వైపు నుండి వెళ్ళిపోయింది. అది పెద్ద అపశకునం. నక్క అనేది నక్క అరుపు ఏ సందర్భంలో కూడా అపశకునం కాదు. కానీ ఎప్పుడైతే నక్క గట్టిగా అరుస్తూ మన ఎడమ వైపు నుండి వెళ్ళిపోతుందో అది మహా అపశకునం. అటువంటి అపశకునాన్ని చూసినటువంటి ధర్మరాజు గారు భీమార్జునులతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యథావదత్యేష విహీన యోనిః శాలావృకో వాముపేత్య పార్శ్వం సువ్యక్తమస్మానవమన్య పాపైః కృతోభిమర్ద కురుభి ప్రసహ్య. చక్కగా అందాజు వేయగలడు ధర్మరాజు గారు. అందుకోసమే వారు చెబుతూ, మన ఎడం వైపు వచ్చేటువంటి ఈ నక్క గట్టిగా ఏడుస్తూ వెళుతోంది అంటే పాపాత్ములైనటువంటి కౌరవులు లేకపోతే కౌరవుల యొక్క సంబంధికులు ఎవరో మనకు మహా ఉపద్రవాన్ని చేశారని నాకు అర్థమవుతోంది. ఇత్యేవతే తద్వనమావిశంతో మహత్యరణ్యే మృగయాం చరిత్వా బాలామపశ్యంత తదా రుదంతీం ధాత్రేయికాం ప్రేష్య వధూం ప్రియాయాః. ఈ విధంగా వారికి వచ్చే దారిలో అనేక అపశకునాలు అవన్నీ కూడా చూసుకుంటూ తమ ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమానికి వచ్చి తమ ఆశ్రమంలో ప్రవేశించే సందర్భంలో గట్టిగా అరుపులు వినపడుతున్నాయి. ఎవరో ఒక స్త్రీ గట్టిగా ఏడుస్తోంది. తమ ఏవైతే బాణాలు అలాగే ధనుస్సులున్నాయో వాటిని కిందకి పెట్టి లోపలికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వచ్చే సందర్భంలో
ధాత్రేయిక, ద్రౌపదీదేవి గారికి అత్యంత ప్రియురాలైనటువంటి ఒక సఖి. ఆవిడ గట్టిగా ఏడుస్తోంది. గట్టిగా ఏడుస్తూ ఒకవైపు ద్రౌపదీదేవిని వెతుకుతున్నారు, ద్రౌపదీదేవి దొరకటం లేదు. ఈవిడ ఏడుపులు అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. తామింద్రసేనస్త్వరితోభిసత్య రథాదవప్లుత్య తతోభ్యధావత్ ప్రోవాచ చైనాం వచనం నరేంద్ర ధాత్రేయికామంతి తరస్తదానీం. వీరి సహచరుడైనటువంటి ఇంద్రసేనుడు అనగా వీరి రథసారథి, అలాగే వీరికి పాండవులకు అత్యంత ఆప్తుడు కూడా ఆ ఇంద్రసేనుడు. తీర్థయాత్ర పర్వ నుండి కూడా వీరితోనే ఉన్నాడు ఆ ఇంద్రసేనుడు. కొందరు వారి 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 రాజ్యాలకు వెళ్ళినప్పటికీ కూడా ఇంద్రసేనుడు మాత్రం పూర్తిగా వీరితోనే ఉన్నాడు. అటువంటి ఇంద్రసేనుడు రథం నుండి కిందికి దూకాడు. కిందికి దూకి వేగంగా వెళ్ళి ఆ ధాత్రేయిక, ఆ ద్రౌపదీదేవి గారి యొక్క సఖి ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి గట్టిగా అడుగుతున్నాడు. ధాత్రేయిక మంతి తరస్తదాని, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని ఓదారుస్తూ గట్టిగా మాట్లాడుతున్నాడు ఇంద్రసేనుడు. ఇంద్రసేన ఉవాచ కిం రోదిషి త్వం పతితాధరణ్యాం కిం తే ముఖం శుష్యతి దీనవర్ణం కచ్చిన్న పాపై సునుషం శకద్భిః ప్రమాతిథా ద్రౌపది రాజపుత్రి. అటువంటి అవస్థను చూసి భయపడ్డటువంటి ఇంద్రసేనుడు, ఓ ధాత్రీక, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? అందులోను కూడా నేలపైన దొర్లి దొర్లి ఏడుస్తున్నావు. అలాగే నోరు మొత్తం ఎండిపోయింది ఎందుకు? అత్యంత క్రూర కర్మలు చేసేటువంటి పాపాత్ములైన కౌరవులు వచ్చి మనకేవైనా ఆపదలు వచ్చేట్టుగా చేశారా? రాజకుమారి అయినటువంటి ద్రౌపదీదేవికి ఎటువంటి నష్టం లేదు కదా, ఆవిడ సుఖంగానే ఉంది కదా, ఆవిడ క్షేమంగానే ఉంది కదా. అచింత్య రూపాసు విశాల నేత్ర శరీరతుల్యా కురుపుంగవానాం యద్యేవ దేవీ పృథివీం ప్రవిష్టా దివం ప్రపన్నాప్యథవా సముద్రం. వెంటనే మనసులో ఉండేటువంటి ఏవైతే బాధ ఉన్నదో ఆ బాధని తను కూడా బయటికి వేస్తున్నాడు ఇంద్రసేనుడు. ఎందుకంటే ఎదురుగా వచ్చేటువంటి శకునాలన్నీ కూడా అలాగే కనబడుతున్నాయి. సాటిలేని అందగత్తె, అందమైన అలాగే విశాలమైనటువంటి నేత్రములు కలిగిన ద్రౌపదీదేవి గారు పాండవులకు అత్యంత ప్రీత్యాస్పదురాలు. అటువంటి ఆవిడ ఏమైనా భూమిలో కలిసిపోయిందా అంటే నీవంత ఏడుస్తున్నావు ఎందుకు? లేకపోతే సముద్రం మొత్తం కూడా వచ్చి ఈవిడని అలా మోసుకు వెళ్ళిపోయిందా? ఏమైందో గట్టిగా చెప్పు అని ఆవిడని హెచ్చరిస్తూ ఉన్నాడు. తస్యాగమిష్యంతి పదేహి పార్థ యతా హి సంతప్యతి ధర్మపుత్రః. ఏం భయపడవద్దు ధాత్రేయిక, ఎందుకంటే ద్రౌపదీదేవి గారు ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగా ఉంటారనే విశ్వాసం మాకున్నది. పాండవ జ్యేష్ఠుడైనటువంటి ద్రౌపదీదేవి కోసం ధర్మరాజు గారు కూడా ఎంతో తపిస్తూ ఉన్నారు. నీవు చెప్పు ఎక్కడికి వెళ్ళిందో, ఒకే ఒక క్షణంలో మేము ద్రౌపదీదేవిని తీసుకువస్తాము, మేమందరం కూడా వెంటనే ఆవిడని వెతకడానికి వెళతాము అని ఆ ద్రౌపదీదేవి ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు ఇక్కడ కనబడటం లేదు అనే కారణాలు అన్వేషిస్తూ ఆవిడ్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ ఇంద్రసేనుడు. తర్వాత జరిగిన వృత్తాంతాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.